వెల్కమ్ టు టీనే న్యూస్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. దళితులను విభజిస్తే సహించేది లేదు. క్రిమిలేయర్ పేరు చెప్పి రిజర్వేషన్లు ఎత్తేస్తే ఊరుకోం. సింహగర్జన వేదికగా మాలల హెచ్చరిక అని చెప్పేసి ఇక్కడ వార్త. మాపై దుష్ప్రచారాన్ని ఎండగడతాం. దళితుల చైతన్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్రలు. ఎస్సీల కోసం ఇన్నాళ్ళు ప్రధాని మోదీ చేసింది ఏంది అని అడుగుతున్నాడు. రాష్ట్రాల వర్గీకరణ చేసుకోవాలన్న సుప్రీం తీర్పుని రాజ్యాంగ విరుద్ధం. మాదిగల అభివృద్ధిని మేం అడ్డుకోవడం లేదు. పార్లమెంటు ద్వారానే వర్గీకరణ జరగాలి. ఆత్మగౌరవం కోసం ఎంతవరకైనా పోరాడతామని డిక్లరేషన్. పరేడ్ గ్రౌండ్లో సభకు భారీగా తరలి వచ్చిన మాలలు అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు రాజ్యాంగం కల్పించిన ఎస్సీ రిజర్వేషన్లు కులాల వారీగా ఎస్సీ ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందంటూ గత ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాజ్యాంగ రాజ్యాంగ మూల సూత్రాలకు విరుద్ధం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను శాశ్వతంగా ఎత్తేసే కుట్రలో భాగమే ఇది. ఆ తీర్పును సింహగర్జన సభ ద్వారా నిరసిస్తున్నామని చెప్పేసి ఇక్కడ డిక్లరేషన్లో మాలలు అంటారు. దానికి సంబంధించింది ఇక్కడ వాస్తవానికి మాలలకు సంబంధించింది ఇక్కడ ఏంటంటే ఎస్సీలల్లో ఏబిసిడి వర్గీకరణ జరిగితే నిజానికైతే గతంలో జరిగింది కాబట్టి అది మాత్రం ఇప్పుడు జరుగుతుంది అని చెప్పేసి బరాబర్గా చెప్తున్నారు. ఇక్కడ మందకృష్ణ మాదిగ ఏబిసిడి వర్గీకరణ చేస్తే ఈ యొక్క ఎస్సీలకు అందరికీ న్యాయం జరుగుతుంది, ఈ ఉపకులాలకు కూడా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అన్నట్టుగా ఏం జరుగుతుందంటే వాస్తవానికి ఏబిసిడి వర్గీకరణ చేసిన బీసీల బతుకులు ఏమైనాయి? బీసీలను నాశనం పట్టించారు. దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు. కనీసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, ఇప్పుడు ఏర్పడిన తర్వాత ఒక్క బీసీ సీఎం అని ఉన్నాడా? ఎంత అన్యాయం చూడండి బీసీలకు. ఇప్పటికీ దాదాపుగా 50% కంటే పైగా వాళ్ళే ఉన్నారు. దాదాపుగా 55%, 60% వరకు వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు కులగణన చేస్తే ఎంత ఉన్నారో కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ప్రధాని కూడా ఆల్రెడీ మీకు తెలుసు, ఆయన కూడా ఓబీసీ అంటారు, ఆయన కూడా బీసీ అంటారు. ఆయన కానీ ఈ బీసీలను మాత్రం పట్టించుకోరు. మీరే చూడండి ఏం జరుగుతుందో. అలాగే ఈ ఎస్సీలలో కూడా ఏబిసిడి వర్గీకరణ చేసేసి మొత్తాన్ని ఇక్కడ చేసేది ఏంటంటే విభజించి పాలించాలి అనేది చేస్తున్నారు. ఇదే జరుగుతుందంట. సో అందుకే మాలను దీన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. ఏబిసిడి వర్గీకరణ పెట్టేసి మొత్తానికి ఇప్పుడు ఎస్సీలకు రిజర్వేషన్లు వస్తున్నాయి. ఆ రిజర్వేషన్ కోటాలో వచ్చిన సీట్లను ఎక్కడ ఇబ్బంది పెట్టే లెక్కలు లేవు. ఈ బీసీల రిజర్వేషన్ల ప్రకారం వాళ్ళకు కూడా రావాలి కదా. వాళ్ళకు వచ్చిన సీట్లు ఎక్కడ ఇస్తారో తెలుసా? ఈ యొక్క ఓల్డ్ సిటీలో ఇస్తారు. బహదూర్పుర లేకపోతే ఆ ఓల్డ్ సిటీ, చార్మినార్, చంద్రాయన్గుట్ట ఆ ఏరియాలో ఇస్తారు బీసీలకు. అక్కడ ఎట్లాగో గెలవరు, క్లారిటీ అన్నట్టు గెలవరు. ఎస్సీలకు రిజర్వేషన్ చేసిన సీట్లు ఎక్కడున్నా కానీ వాళ్ళకి కూడా తీసి పారేసిన లెక్కలు ఇవన్నీ. ఇప్పుడు మళ్ళీ ఏబిసిడి వర్గీకరణ చేస్తే కంపల్సరీ అదే అవుతుంది. ఎందుకంటే విభజించి పాలించు కదా. ఎస్సీలకి ఏమన్నా ఇప్పుడు మీరు ఒక చిన్న లాజిక్ చూడండి, చిన్నగా ఆలోచన చేయండి. పక్కనే అంటే మనకు గత 3 నెలల కింద 4 నెలల కింద ఇదే రేవంత్ రెడ్డి, వట్టి విక్రమార్క, మిగిలిన మంత్రులు కొంతమంది కలిసి ఈ యొక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ మన యాదాద్రి వెళ్ళినారు. అక్కడ పూజలు చేస్తుంటే వట్టి విక్రమార్క కింద కూర్చున్నారు, డిప్యూటీ సీఎం కింద కూర్చున్నారు, వీళ్ళు పైన కూర్చున్నారు అని చెప్పేసి పెద్ద రచ్చ. ఎస్సీలు కాబట్టి దళితులకి అన్యాయం, దళితునికి అన్యాయం, దళిత మంత్రికి అన్యాయం, డిప్యూటీ సీఎంకు అవమానం, ఇలాంటి టైటిల్ పెట్టేసి మీడియా మొత్తం అరుచుకున్నది. ఈ కుల సంఘ నాయకులు, ఉద్యమకారులు, కళాకారులు అందరు బయటకు వచ్చారు. ఈ సామాజిక కార్యకర్తలు అందరూ లేచి అరిచిండ్రు, అందరు తిట్టిరు. ఎందుకంటే దళితునికి అంత అన్యాయం జరిగితే అంత ఆనం ఉంటుంది అన్నట్టు. ఇదే పక్కనే ఉన్న కొండా సురేఖ బీసీ బిడ్డ కదా, బీసీ బిడ్డ కూడా కిందనే కూర్చున్నది కదా. చూడండి ఆ వీడియోలో, ఆ న్యూస్లు చూడండి. ఆమె గురించి మాత్రం ఒక్కరు కూడా మాట్లాడలే. ఈ కొండా సురేఖకు ఇదే ఈ యొక్క కేసుల విషయంలో మీరు తెలుసు, ఇక కేసీఆర్ కావచ్చు, ఇక్కడ మన నాగార్జున సార్ కావచ్చు, వీళ్ళందరూ అక్కడ బీసీ బిడ్డ అని తెలిసి కూడా అక్కడ ఆమెను మాత్రం కోట్లకి ఇడుస్తున్నారు. మళ్ళీ ఆడబిడ్డ
తెలంగాణ బిడ్డ ఆడబిడ్డ అయినా కానీ ఇబ్బంది పెడుతున్నారు. ఇదే పరిస్థితి మళ్ళీ ఎస్సీలకు కూడా వస్తుంది. ఎందుకంటే విభజించి పాలించాలన్నట్టు ఉంది కదా ఏబిసిడి వర్గీకరణ. సో ఆ విధంగా వీళ్ళని విడదీస్తే మళ్ళీ ఎవరు అడుగుతారు? వీళ్ళు మాలోళ్ళు అని చెప్పేసి ఒక లెక్క, ఈ మాదిగోళ్ళని ఒక లెక్క, లేకపోతే ఇంకో ఉపకులాలు ఉంటాయి కదా, దాసరోళ్ళు అని చెప్పేసి, డక్కలోళ్ళు అని చెప్పేసి, ఇందరోళ్ళు అని చెప్పేసి, ఇట్లా కొన్ని కొన్ని కులాలు ఉన్నాయి. ఆ విధంగా ఆ యొక్క పిచ్చకుంట్ల అని చెప్పేసి కొన్ని ఉంటాయి. ఈ ఎస్టీ జాతి వర్షన్లో వస్తుందేమో. మొత్తానికైతే 57 ఉపకులాలు ఇవన్నీ వచ్చిన తర్వాత వీళ్ళందరూ చేసేది ఒకటే. వాస్తవానికి ఇక్కడ జరిగేది మాత్రం అదే జరుగుతుంది. కాబట్టి ఈ విభజించి పాలించనే విధంగా ఎస్సీలకు దళితులకు మళ్ళీ అన్యాయం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అంబేద్కర్ గారు చేసింది కూడా అదే కదా, దళితునికి అన్యాయం జరుగుతుందనే కదా ఆయన అంత పెద్ద రాజ్యాంగాన్ని రాసింది. మీకు తెలియదా? ప్రపంచంలోనే అతిపెద్దదైన డెమోక్రటిక్ సిస్టమ్. ఆయన నానా హింసలు పడి చూడండి. ఇప్పుడు ఇన్ని వాస్తవానికి సోషల్ మీడియా కావచ్చు, ఈ యొక్క వేదికలు కావచ్చు, ఈ ఎలక్ట్రికల్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ ప్రింట్ కావచ్చు, ఎలక్ట్రానిక్ కావచ్చు, బ్రాడ్కాస్టింగ్ కావచ్చు, ఈ పేపర్ కావచ్చు, కీ పేపర్ కావచ్చు, వెబ్సైట్ కావచ్చు, ఇలాంటి వేదికలు దాదాపు మాలమహానాడు, లేకపోతే ఈ యొక్క కుల సంఘాలు, లేకపోతే ఈ యొక్క పొలిటికల్ అన్ని ఏ యొక్క వేదిక ద్వారానైనా అని ప్రశ్నించే లెక్కలా ప్రశ్నిస్తున్నాం. కానీ అప్పుడు ఏ విధంగా ఎక్కడ ప్రశ్నించే లెక్కలు లేకుండా అంత ఇబ్బందులో ఉండి కూడా ఆయన ఒక్కొక్క మెట్టు ఆయనను ప్రతి మెట్టు ఎక్కుతుంటే ఎన్ని దెబ్బలు తాకినాయో కూడా ఆయనకు తెలుసు. అన్ని దెబ్బలు తాకించుకొని ఆయన ఎక్కి ఒకటేసారి ఈ యొక్క రాజ్యాంగాన్ని రాసిండు. మీకు ఒక విషయం క్లారిటీ చెప్తాను. ఈ యొక్క స్వతంత్ర భారతదేశాన్ని ఏలుతున్నది ఒక దళితుడే, గుర్తుపెట్టుకోండి. ఈ స్వతంత్ర భారతదేశాన్ని ఏలుతున్నది దళితుడే. ఆ దళితుడు ఎవరంటే అంబేద్కరే. ఆ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం శ్రీరామ పాదాలు ఈ యొక్క భారతదేశాన్ని ఏలినాయి అని చెప్పేసి అప్పట్లో ఉండే కదా రామాయణంలో, మీకు తెలుసు కదా. భరతుడు ఏమన్నా పాలించిండు కదా. ఆ విధంగానే ఆయన అనుచరణలో ఉన్న, ఆయన యొక్క లెక్కలలో ఉన్న, ఆయన యొక్క ఆశయాలతో ఉన్న రాజ్యాంగం నడిపిస్తుంది. ఇక్కడ రాజ్యాంగం నడిపిస్తుంది భగవంతుని ఆత్మస్థైర్యం. ఆ భగవంతుని ఆత్మస్థైర్యం, ఆత్మాభిమానమే ఈ యొక్క అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. ఆ రాజ్యాంగమే ఇప్పుడు మనల్ని నడిపిస్తుంది. అంటే ఆయన ఉన్నట్టే కదా, ప్రతి ఒక్క మనిషి లోపల ఉన్నట్టే కదా. మరి ఇప్పుడు మళ్ళీ విడదీసి పాలించే లెక్కలు చేస్తే ఎట్లుంటుంది చెప్పండి, మీరే ఆలోచన చేయండి. దాంతోపాటు ఏబిసిడి వీళ్ళని కూడా కలుపుకొని పోవాలని అంటున్నాం. కానీ ఏబిసిడి వర్గీకరణను మాత్రం విడదీసి పాలిస్తారు. కలుపుకొని పోవాలనే వాళ్ళ మాత్రం మేము సపోర్ట్ చేస్తాం. వాస్తవం అది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇవ్వాలి. దళితులు అంటే మాలలే కాదు, దళితులు అంటే మాదిగలే కాదు. దళితులు అంటే ఈ వెనకాల ఉన్న ఈ యొక్క ఉపకులాలు కూడా అన్ని కలిస్తేనే దళితులు. అందరినీ కలగలుపుకొని పనిచేస్తే కూడా బాగుంటుంది. కానీ రాజకీయాల కోసము, వాళ్ళ రాజకీయాల కోసం మనల్ని విడదీస్తున్నారని చెప్పేసి ఈ యొక్క మాలలు చెప్తున్న పని, మాలలు మాట్లాడుతున్న లెక్కలు. కాబట్టి ఇది ఎంత ముందలు కొత్త కూడా చూడాలి. ఎందుకంటే ఏబిసిడి వర్గీకరణ చేస్తే వాళ్ళకు కూడా రిజర్వేషన్లు వస్తాయి అనేది ఒక లెక్క అయితే, ఏబిసిడి వర్గీకరణ చేసి ఈ బీసీలను విడదీసినట్టుగానే ఈ యొక్క దళితులను కూడా విడదీసి వీళ్ళు రాజ్యం వెళ్తారని చెప్పేసి లాజికల్గా నడుస్తుంది. ఎందుకంటే ఈ దళితులను టచ్ చేసే మనగాడు ఇప్పటి వరకు పుట్టల, మీరు చూడొచ్చు. ఎందుకంటే దళితుడు అంటే పవర్ ఉంది. ఇప్పుడు ఆ రాజ్యాంగం ఇచ్చిన పవర్ అది. ఇప్పుడు ఎవరి మీద దాడి జరిగింది అనుకో, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేసి వేయచ్చు, పెద్ద విషయం కాదు. అంటే అంత ధైర్యం ఇచ్చేసిరు, రాజ్యాంగం అంత ధైర్యం ఇచ్చింది, చట్టాలు అంత ధైర్యం ఇచ్చినాయి. ఆ విధంగా అయినా ధైర్యంగా బతుకుతున్నారు. ఈ బీసీలను మాత్రం అట్లా ఇబ్బంది పెడుతున్నారు కదా, మీరు చూస్తున్నారు కదా. మళ్ళీ ఏబిసిడి వర్గీకరణ ఇప్పుడు దళితునికి అన్నీ ఏమంటే మాదిగోళ్ళు కలుస్తారు, మాలోళ్ళు కలుస్తారు, ఉపకులాలు వస్తాయి, అన్ని కలుస్తాయి, అందరు కలిసి కొట్లానికి కూడా రెడీగా ఉంటారు. కానీ విడదీసే వరకల్లా ఆ మాదిగోనికి అయిందంట, లేకపోతే మాలోనికి అయిందంట, మరి ఇట్లా అవుతుందంట, మరి ఏంది కథ అని చెప్పేసి వీళ్ళు అంటారు, వాళ్ళు రారు, వాళ్ళు అంటారు, వీళ్ళు రారు. వీళ్ళందరం దళిత బిడ్డల మందరము ఒకటే అనే విధంగానే మాట్లాడాలి అని అంటున్నారు ఇక్కడ మాలలు. ఇది జరగాల్సింది కూడా ఇదే జరగాలి. ఇలా జరిగితేనే మనల్ని విడదీయరు అన్నట్టు. కాబట్టి నేను కూడా ఎస్సీ మాల నేను కూడా. కాకపోతే ఉపకులాలను మాత్రం దగ్గర తీసుకోవాలని చెప్తా, దానిని మాత్రం దూరం పెట్టకూడదు. ఎందుకు దూరం పెట్టకూడదు అంటే ఈ యొక్క రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, ఈ యొక్క ప్రజా సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, వాళ్ళని కొంచెం వరకు దూరం పెట్టినట్టు కూడా కొంతవరకు ఉంది. కాబట్టి వాళ్ళని అలా దూరం పెట్టకుండా వాళ్ళని కూడా దగ్గర తీసుకొని వాళ్ళకు కూడా అన్నీ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా ఈ యొక్క
స్వతంత్ర భారతదేశంలో ట్యాక్సులు కడుతున్నారు, వాళ్ళు కూడా తీసుకోవాల్సిన హక్కులు వాళ్ళకు ఉన్నాయి. బాధ్యతలు వాళ్ళు బాధ్యతగా ఉన్నప్పుడు హక్కులు తీసుకునే రైట్స్ వాళ్ళకి ఎందుకు లేవు? వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందే బరాబర్గా. కానీ ఏబిసిడి వర్గీకరణ మాత్రం వద్దు అంటున్నారు ఇక్కడ మాలలు. సో దానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ ఏబిసిడి వర్గీకరణ జరిగితే మాత్రం ఇబ్బంది అవుతుంది, విభజించి పాలించన్నట్టుగా చేస్తారు. ఇన్ని రోజులు ఏం చేసిండ్రు అనే విధంగా. ఇక్కడ సింపుల్గా అండి, ఇంకా నేను ఉన్నమాట ఉన్నట్టుగా చెప్తా, ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు. ఒకటి ఏంటంటే ఇక్కడ రాహుల్ గాంధీ ఓబీసీని పట్టుకున్నాడు. ఎందుకంటే అత్యధిక జనం వాళ్ళే ఉన్నారు కదా, అత్యధిక ఓట్లు వాళ్ళే ఉన్నాయి కదా, అత్యధిక మెజారిటీ వాళ్ళదే ఉంది కదా. ఆ విధంగా ఓబీసీలకు న్యాయం జరగాలి, వాళ్ళకు కూడా రిజర్వేషన్లు కావాలి, వాళ్ళకి న్యాయం జరిగి వాళ్ళు చట్టసభల్లోకి రావాలి, ప్రతి దానిలో వాళ్ళు కూడా నిలబడాలి అనే విధంగా ఓబీసీని రాహుల్ గాంధీ పట్టుకున్నందుకు ఈయనకు వేరే ఏ సోర్స్ లేక ఆ ప్రధాని వచ్చిండి ఈ దళితులను పట్టుకున్నాడు, అయిపోయాయి. అది జరిగిందని చెప్పేసి బయట చర్చ అదే జరుగుతుంది. కాబట్టి ఇక ఉన్నదైతే గదే జరుగుతుంది. ఇన్ని రోజులు కనిపించని దళితులు ఈ రోజు ఎందుకు కనిపిస్తుండ్రు? ఈ దళితులకి ఏమైనా న్యాయం చేస్తున్నారా? చూడండి, కేంద్ర ప్రభుత్వం నుంచి దళితులకి ఏమేమి అందినాయి మీరే ఒకసారి ఆలోచన చేయాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు దళితులకు కానీ కాదు, ఈ ప్రజలకే ఏం అందలేవు పెద్దగా. మొత్తానికి పెద్ద పెద్ద మనుషులకే ఇచ్చారు, మొత్తం బడాబాబులకు. ఏ ఊర్లోనన్నా ఇదే నరేంద్ర మోడీ గారి ఇండ్లు ఉన్నాయా? ఆయన ఇచ్చి ఇన్ని కట్టించమన్నారుగా, ఏ ఇల్లు ఉందో చూపియండి. ఏ ఊర్లో ఉన్నాయో మీరే వెతకండి, కనిపిస్తాయేమో. నాకైతే కనిపిస్తలేవు. మరి అక్కడ నుంచి నిధులు వచ్చినాయా? మనమైతే ట్యాక్సులు కడుతున్నాం కదా, మరి ఎక్కడ పోయినాయి ఆ పైసలు? మరి మన పైసలు మనకి ఇవ్వాలి కదా, మన తెలంగాణ మనకు అభివృద్ధి చేయాలి కదా. ఇక్కడున్న లీడర్లను కూడా దేకరు పాపం ఆయన. ఇక్కడున్న లీడర్లు మస్తు తిట్టించుకొని మళ్ళీ వాళ్ళు జైళ్ళలో పోయి వాళ్ళు తిప్పలు వాడి వాళ్ళు ఏమైనా కేసులు వేసుకొని వాళ్ళ మీద సస్పెన్షన్లు వేసుకొని వాళ్ళు మస్తు కష్టపడుతున్నారు, అయినా కానీ వాళ్ళని పట్టించుకుంటలేడు. అట్లా ఉంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ వల్ల ఈ యొక్క కులాలను విడదీసి ఇబ్బంది పెట్టేసి ఈ దళితులను కూడా ఇబ్బంది పెట్టే లెక్కలు అవుతున్నాయి. కానీ ఈ యొక్క దళితులకు ఇప్పుడే ఐకమత్యంగా ఎట్లా ఉన్నామో అదే ఐకమత్యంతో అదే కొనసాగాలని చెప్పేసి ఇక్కడ మాలలు చెప్తున్నారు, అలాగే కొనసాగాలని చెప్పేసి అంటున్నారు. దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఇక్కడ వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కుట్రలను తిప్పికొడతాం, ఐక్యంగా పోరాడి హక్కులను సాధించుకుందాం. మాలల సింహగర్జన సభలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతున్నాడు. రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కుట్రలు చేస్తున్నారు. రాష్ట్రంలో మాలలు తక్కువగా ఉన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. ఐక్యతను చాటి చెప్పాల్సిన సమయం ఇది. ఎస్సీలకు 20% రిజర్వేషన్లు ఇవ్వాలి. దాంతోపాటు నేను కాంగ్రెస్ పార్టీ రాహుల్ నిర్ణయాలను వ్యతిరేకం కాదు, జాతీయ ఆత్మగౌరవం కోసం పోరాటం తప్ప అని చెప్పేసి పోరాటం తప్ప వాళ్ళకి వ్యతిరేకంగా అయితే కాదు. నాడు కక్ష కట్టి ఈడీ ఐటీ దాడులు చేసిన భయపడేది లేదని వెల్లడి. మొత్తానికైతే ఇక ఏమంటారు, కొంతమంది మన మాల దళితులను ఎంత అవమానించారో ఇంతవరకు ఇప్పటికీ ఎంతమంది అవమానిస్తారో మీకు తెలుసు. అవమానించడం ఎంత అంటే ఇప్పటికీ వాళ్ళ ముందల కొన్ని ఇప్పటికీ పల్లెటూళ్ళలో ఇప్పటికీ జరిగినాయి. వాళ్ళ ఇంటికాడికి పోతుంటే చెప్పులు వేసుకొని పోకూడదు. వాళ్ళ ఇంటికాడికి పోతే ఆ చెప్పులు బయట ఇడిచిపెట్టాలి. ఆ బయట అంటే బయట పూర్తి గేట్ బయట విడిచిపెట్టిపోయి ఆడిపోయి ఇట్లా ఇలా వాడాలి. ఇది పరిస్థితి. ఆయనకు అవే కాళ్ళు చేస్తున్నాయి, మనకు అవే కాళ్ళు చేస్తున్నాయి కదా. చూడండి, మీరే ఆలోచన చేయండి. ఆయన పత్తాలకాయలు లేవు కదా. కాబట్టి అవి జరగకూడదంటే ఇప్పుడైనా అని మనము దళితులు అంటే బరాబర్గానే ఉండాలి, లేకపోతే ఇంకో రేఖ వేస్తారు వాళ్ళు. దళితులతోటే కొట్లాడిస్తారు. చూడండి, మాదిగలు మాలలు అన్నదమ్ముళ్ళు కదా, ఒకటే కదా. దళితులు అంటే ఒకటే రక్తం కదా. ఇప్పుడు మరి ఒకటే రక్తాన్ని మళ్ళీ ఆ రక్తాన్ని ఈ రక్తాన్ని ఆన్నే కొట్టిపించుకుంటున్నారు, సృష్టిస్తున్నారు, ఇట్లా విజృంభణ వేస్తున్నారు. కాబట్టి అవి చేయకుండా ఐకమత్యంగానే పోరాడాలి, ఐకమత్యంగానే సాధించుకోవాలి. ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ అంటే వాళ్ళ విడదీసిన తర్వాత మనం మాత్రం ఏం చేయగలుగుతాం? మన లోపలని మనమే చిచ్చు పెడుతున్నారు. ఇట్లా ఆ చిచ్చు కాకుండా మనం ఏం చేయాలంటే వాళ్ళని కూడా సమానంగా మనకి ఇన్ని ఇచ్చిరంటే వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ తక్కువ ఉంది కదా, వాళ్ళకు ఈడ 10 వస్తే వాళ్ళకు 2, వీళ్ళకు 5, వీళ్ళకు 3, వీళ్ళకు 2 అన్నట్లు అన్ని పంచుకుంటే సరిపోతుంది. వచ్చేదాన్ని అట్లా ఇచ్చేస్తే సరిపోతుంది. ఆ విధంగానే ఉండాలి. కానీ విడదీసి పాలించే లెక్కలు మాత్రం వద్దు దయచేసి. ఆ విధంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ మాలలు అంటున్నారు, మేము కూడా అంటున్నాం ఉన్నది ఉన్నట్టుగా.
ఎందుకంటే విభజిస్తే చాలా విభజిస్తారు, ఇక విభజించి దళితులను మొత్తం నాశనం పట్టిస్తారు మళ్ళా. కాబట్టి ఈ యొక్క దళితుల విషయంలో మాత్రం ఖచ్చితంగా మనం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు, ఉండకూడదు కూడా. ఎందుకంటే కాంప్రమైజ్ అయితే ఉన్నట్టుగా వాళ్ళు ఇబ్బంది పెడతారు. కాబట్టి మనం ఇలాగే ఉండాలని చెప్పేసి మేము కూడా చెప్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం.